శృంగవరపుకోటలో రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు డ్రైనేజీ నిర్మాణానికి 95 లక్షల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే లలిత చెప్పారు. శ్రావణ మాసం సందర్భంగా దుర్గాదేవి ఆశీస్సులతో మంచి జరగాలని శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, బీసెట్టి అరుణ, బోనంగి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే గత కొన్నేళ్లుగా మరి పబ్లిక్ సంబంధించి వర్షం పడేటప్పుడు ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న ఏదైతే ఈ డ్రైన్ సమస్య ఉందో ఆ డ్రైన్ సమస్యని ఇవాళ ప్రజల సహకారంతో మా ప్రజాప్రతినిధుల యొక్క కూటమి ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో సుమారు 95 లక్షలతో ఈ డ్రైన్స్ అనేవి మన టౌన్ లిమిట్స్ వరకు డ్రైన్స్ కట్టుకుంటూ మరి ముందుకి ఏదో ఒక కెపాసిటీ, చెరువు కెపాసిటీ బట్టి వేస్ట్ వాటర్ అంతా కూడా అక్కడికి మళ్లించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ తండ్రి ఇవాళ ఈ శ్రావణ మాసంలో ఈ లక్షవారం నాడు మన దుర్గమ్మ తల్లి, ఎస్కోట తల్లి దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో ఇక్కడ ఈ కాంట్రాక్టర్ అయిన రెడ్డి వెంకన్న గారిని మరి మేమంతా కూడా పనులు ప్రారంభించమని, అందులో శంకుస్థాపనలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి హాజరైన కూటమి ప్రజాప్రతినిధులు, వివిధ అధికారులు, పాత్రికేయ మీడియా సోదరులకు కూడా మన నాయకు నమస్కారాలు తెలియజేస్తూ, నేను రిక్వెస్ట్ చేసేది ఆ కాంట్రాక్టర్ గారిని కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు కానీ, అలాగే పాత్రికేయ సోదరులు, మీడియా సోదరులు కానీ అందరూ అధికారుల సహకారంతో అందరినీ నేను కోరేది ఒకటే, ఈ పనులు మన అందరిది, ప్రజల కోసం. ఏదైతే ముఖ్యంగా అరకు ముఖద్వారానికి ఆనుకొని ఉన్న కాన్స్టిట్యున్సీ పబ్లిక్ ఎప్పుడు వెళ్తూ మరి పర్యాటక రంగంలో భాగంగా కూడా ఎక్కువ జనాభా వస్తున్న